కళ్యాణ్ నుంచి ఫ్యాన్స్ ఏం కావాలని కోరుకుంటారో అవన్నీ డైరెక్టర్ ఇచ్చేశాడా? పవర్ స్టార్ పంచ్ డైలాగ్స్ కి ఓ లెక్కుంటుంది. మరి ట్రైలర్ లో పంచులు పేలాయా? పవన్ హరీష్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ కు ఏమాత్రం తీసిపోకుండా అంతకు మించి ఉస్తాద్ ఉంటుందా? ట్రైలర్ ఎలాంటి హైప్ ని క్రియేట్ చేసింది చూద్దాం. మెగా ఫ్యాన్స్ ను చాలా కాలంగా ఊరిస్తున్న ఉస్తాద్ ట్రైలర్ ను ఎట్టకేలకు రిలీజ్ కు 5 రోజుల ముందు విడుదల చేశారు. 2 నిమిషాల ట్రైలర్ లో కథను రివీల్ చేసే అవకాశం లేకుండా బిల్డప్ షాట్స్, ఫ్యాన్స్ కు నచ్చే ప్రాస, పంచులతో నడిపించేసి ఆకట్టుకున్నాడు దర్శకుడు. గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్ తర్వాత పవన్ హరీష్ కాంబో రిపీట్ కావడంతో ఉస్తాద్ పై భారీ అంచనాలున్నాయి. అయితే ఇప్పటి వరకు దర్శకుడు సోలోగా ప్రమోషన్స్ చేస్తూ వచ్చాడు. ట్రైలర్ ఎంట్రీతో పవన్ ఫ్యాన్స్ లో ఊపు తీసుకొచ్చాడు. ఆదివారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ రావడంతో ఓజీలా ఉస్తాద్ కు హైప్ వచ్చే అవకాశం ఉంది. వరుస ఫ్లాపుల్లో ఉన్న భామలు శ్రీలీల, రాశి ఖన్నాకు ఉస్తాద్ హిట్ చాలా అవసరం. ధమాకా తరువాత శ్రీలీల హిట్ చూడలేదు. రాశి ఖన్నా ఆఫర్స్ అందుకుంటున్నా ఐరన్ లెగ్ ముద్ర మాత్రం పోలేదు. ఈ ఇద్దరికీ ఉస్తాద్ తప్ప తెలుగులో మరో ఆఫర్ లేదు. ఈ సినిమా సక్సెస్ పైనే ఈ ఇద్దరి తెలుగు సినిమా కెరీర్ ఆధారపడి ఉంది. దురందర్ని చూసైనా మన వాళ్ళు పాఠాలు నేర్చుకోరా? టికెట్ రేట్లు పెంచుకోవడమే ఒక్కటే టార్గెట్ గా పెట్టుకున్నారా? టికెట్ రేట్ల హైక్స్ కోసం ఎందుకంత వెంపర్లాడుతున్నారు? టికెట్ రేట్లు పెంచుకోవడానికి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఓపెనింగ్స్ ని మిస్ అవుతున్నారా? రెగ్యులర్ ధరలకే ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేస్తేనే ఓపెనింగ్స్ బాగా వస్తాయా? హైక్స్ కోసం వెయిట్ చేసి మోసపోతున్నారా? పెద్ద సినిమా రిలీజ్ అవుతున్న ప్రతిసారి ప్రీమియర్స్, టికెట్ల రేట్ల విషయంలో కోర్టు జోక్యం తప్పడం లేదు. టికెట్ రేట్లు పెంచొద్దని కోర్టులు చెప్తున్నా మన నిర్మాతలు వినే పరిస్థితుల్లో లేరు. పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. రిలీజ్ కు ముందు వ్యతిరేకంగా తీర్పు రావడంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. రాజాసాబ్ విషయంలో ఇదే జరిగింది. అసలుకేం మోసం వచ్చింది. రాజాసాబ్ ప్రీమియర్స్ వేసుకోవడానికి చివరి నిమిషం వరకు జీవో రాలేదు. రాత్రి 11 గంటల తర్వాత ప్రీమియర్స్ కు పర్మిషన్ వచ్చినా అప్పటికే పుణ్యకాలం కాస్తా అయిపోయింది. టికెట్ రేట్లు పెంచకుండా ప్రీమియర్స్ వేసుకుని 3-4 రోజుల ముందే ప్రీ బుకింగ్ సేల్స్ మొదలైతే ఓపెనింగ్స్ బాగుండేవి. రిలీజ్ చేసిన ప్రతి థియేటర్లో హౌస్ఫుల్ బోర్డ్స్ పడేవి. సెకండ్ షో తర్వాత పర్మిషన్స్ వచ్చినా కొన్ని థియేటర్స్లో మాత్రమే బొమ్మ పడింది. ప్రీమియర్స్కే కాదు, రెగ్యులర్ డేస్ లో కూడా టికెట్ రేట్లు పెరుగుతాయని ఆశతో ఎదురుచూశారు. ఇలా రాజాసాబ్ ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా మిస్ చేసుకుంది. హైక్స్ కోసం ఎదురుచూసి 10-20 కోట్లు నష్టపోయాడు నిర్మాత. ధురంధర్ ది రివెంజ్ కు ఎంత హైప్ ఉన్నా ఆ క్రేజ్ ను నిర్మాతలు క్యాష్ చేసుకోలేదు. సినిమా 19న రిలీజ్ అవుతుందనగా 10 రోజుల ముందే నార్మల్ టికెట్ రేట్లకే బుకింగ్స్ ఓపెన్ చేశారు. దీంతో ఇప్పటి వరకు 20 కోట్లు రాగా విడుదల తేదీ నాటికి 30 కోట్లు వస్తుందని అంచనా. ప్రీ బుకింగ్స్ ఎంత ముందుగా ఓపెన్ అయితే అంత మంచిది. దేవరా టికెట్ రేట్లు పెరిగినా జీవో 4-5 రోజుల తర్వాత ముందే రావడం లేట్. ప్రీ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ముందుగా మార్నింగ్ షోతో స్టార్ట్ చేసి 4 గంటలు ఫుల్ అయ్యాక బెనిఫిట్ షో బుకింగ్స్ ఓపెన్ చేయడంతో భారీ ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం దక్కింది. ప్రీమియర్స్ కు పర్మిషన్స్ వస్తాయా రావా అన్న డౌట్ వెంటాడుతోంది. కోర్టు గొడవలు ఎందుకు అనుకుని హైక్ లేకుండా ప్రీమియర్స్ వేస్తారా అంటే అదీ లేదు. కోర్టులు ఎలా స్పందిస్తాయో తెలీదు. ప్రభుత్వం జీవో ఎప్పుడిస్తుందో తెలీదు. చివరి నిమిషంలో బుకింగ్స్ ఓపెన్ చేసినా మరుసటి రోజే ఏదో ఒక కిరికిరి ఫేస్ చేయాల్సి వస్తోంది. ఇన్స్టెంట్ గా బుకింగ్స్ ఓపెన్ కావడంతో క్రేజ్ తగ్గి కలెక్షన్స్ రావడం లేదు. అఖండ 2 విషయంలో ఇదే జరిగింది. నార్మల్ టికెట్ రేట్లే సామాన్యులకు అందుబాటులో ఉండడం లేదు. ఇక స్నాక్స్ పై పెట్టే ఖర్చు టికెట్ ను మించిపోతోంది. దీంతో థియేటర్లో సినిమా చూడాలి అన్న ఆసక్తి చాలా మందిలో తగ్గిపోయింది. బిగ్ స్క్రీన్ పై చూడాలన్న ఆసక్తి కాస్తో గొప్ప ఉంటే టికెట్ రేట్లు పెంచి చంపేస్తున్నారు. హిట్ అయిన సినిమాలకు టికెట్ రేట్లు కాస్తో గొప్ప ఉపయోగపడినా నష్టపోతున్న చిత్రాలే ఎక్కువ. ఈ హైక్స్ థియేటర్ ప్రేక్షకుడి మధ్య గ్యాప్ ను పెంచేస్తున్నాయి. కొన్నేళ్లుగా శంకర్ చేసిన తప్పులు ఆయనకి శాపంగా మారాయా? తీసుకున్న గోతులో పడి బయటకు రాలేకపోతున్నాడా? శంకర్ అంటే హీరోలు భయపడిపోతున్నారా? నిర్మాత పారిపోతున్నారా? మరోవైపు భారతీయుడు 2 పూర్తయిన తర్వాతే మరొక సినిమా చేయాలంటూ కోర్టు ఆంక్షలు. ఇలా ఒకప్పటి టాప్ డైరెక్టర్ శంకర్ పడుతున్న బాధలు, ఇబ్బందులేంటో చూద్దాం. శంకర్ హిట్ చూసి 15 ఏళ్లు దాటింది. శంకర్ తో సినిమా అంటే నిర్మాత కుబేరుడైనా తట్టుకోవడం కష్టమే. సినిమా బడ్జెట్ ను డబుల్ చేసేసి నిర్మాతలను అప్పులో ముంచేస్తాడు. ఇన్ని ఫ్లాప్లు ఇచ్చినా శంకర్ ను నమ్మటమే హీరోలు, నిర్మాతలు చేసిన తప్పుగా చెబుతున్నారు సినీ విశ్లేషకులు. అందరూ అవసరానికి ఖర్చు పెడితే శంకర్ మాత్రం అనవసరంగా కోట్లు గుమ్మరించి నిర్మాత కోలుకోకుండా చేయటంలో స్పెషలిస్ట్ అయిపోయాడు. రోబో తర్వాత శంకర్ కు హిట్ పడలేదు. విజయ్తో నాన్బన్, విక్రమ్తో ఐ, రజనీకాంత్తో 2.0, భారతీయుడు 2 గేమ్ చేంజర్.
అన్ని కాస్ట్ ఫెయిల్యూర్ మూవీసే. ఈ డిజాస్టర్స్ ను లిమిటెడ్ బడ్జెట్ తో తీసుంటే ఇవన్నీ హిట్ మూవీస్ అయ్యేవి. గేమ్ చేంజర్ నుంచి శంకర్ ఇప్పట్లో కోలుకోవడానుకుంటే నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేసేశాడు. డిజాస్టర్స్ మీద డిజాస్టర్స్, భారతీయుడు 2, గేమ్ చేంజర్ రిజల్ట్ తో శంకర్ పేరెత్తితే ఆమడ దూరం పారిపోయే పరిస్థితి వచ్చింది. అయితే శంకర్ ఇక ఫేడ్ అవుటే అనుకునే లోపు కొత్త సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో బిజీగా ఉన్నాడు శంకర్. శంకర్ తన ప్రాజెక్టు గురించి ఓపెన్ కావడం తమిళనాట ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 1,00,000 కాపీలు అమ్ముడైన నవల వేర్పారి ఆధారంగా సినిమా తీస్తున్నట్టుగా ప్రకటించాడు. రాజుల కాలం నాటి కథను పాన్ ఇండియాగా తీయడానికి రెడీ అవుతున్నా హీరో దొరకడం లేదు. శంకర్ అంటే చాలు దండం పెట్టేస్తున్నారట. ఒకప్పుడు శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్ రోబో కాగా వేల్పూరి నవలను సినిమాగా తీయటం లేటెస్ట్ డ్రీమ్. సినిమాకు టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ అవసరమన్నాడు. గేమ్ ఆఫ్ థ్రోన్స్, అవతార్ కు ఉపయోగించిన టెక్నాలజీని పరిచయం చేస్తామని, ప్రపంచమంతా గుర్తిస్తుందని చెప్పుకొచ్చాడు శంకర్. ఎన్ని డిజాస్టర్స్ పడినా అంతకు మించిన బడ్జెట్ కథల్ని ఎంచుకోవటం షాకిస్తోంది. తంబీలకు బాగా తెలిసిన వేల్పారి నవలను సినిమాగా తీయాలనుకున్నాడు. అయితే శంకర్ను నమ్మి పెట్టుబడి పెట్టే నిర్మాత ఎవరో బయటికి రావటం లేదు. శంకర్ గురించి తెలిసిన వాళ్ళెవరూ ఆ సాహసం చేయరు. ఈసారి శంకర్కు హీరో దొరకడం కూడా కష్టమే. ప్రాజెక్ట్ను మధ్యలో వదిలేసి వెళ్లిపోతాడు శంకర్. అపరిచితుడు హిందీ రీమేక్ ను రణవీర్ సింగ్ తో అనౌన్స్ చేస్తే అటకెక్కింది. ఇక భారతీయుడు 3 షూటింగ్ పూర్తయినా భారతీయుడు 2 దెబ్బకు 3వ పార్ట్ ను గాలికి వదిలేశాడు. ఇది నా సినిమా కాదన్నట్టు బిహేవ్ చేశాడు. దీంతో లైకా ప్రొడక్షన్స్ కోర్టును ఆశ్రయించగా భారతీయుడు 3 పూర్తి చేసే వరకు మరో మూవీ జోలికి వెళ్లడానికి వీల్లేదని తీర్పిచ్చింది. శంకర్ కలల ప్రాజెక్టు హీరోపై రకరకాల వార్తలు. రాజుల కాలం నాటి కథ కావటంతో సూపర్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ కు సూట్ అయ్యే క్యారెక్టర్స్ కాదట. సూర్య, విక్రమ్ తెలిసి శంకర్ తో పెట్టుకోరు. విజయ్ రాజకీయాల్లోకి వెళ్లిపోయాడు. శివకార్తికేయన్, విజయ్ సేతుపతి వంటి హీరోలున్నా పాన్ ఇండియా మార్కెట్ లేదు. సో ధురంధర్ తో ఫామ్ లో ఉన్న రణవీర్ సింగ్ ను లైన్ లో పెడుతున్నాడని తెలిసింది. విజయ్ ఫ్యామిలీ స్టోరీ చూస్తుంటే ఆ సినిమాలో రావు రమేష్ డైలాగ్ గుర్తొస్తోంది. శత్రువులు ఎక్కడో ఉండరు, కూతురు పెళ్ళాన్ రూపంలో ఇంట్లోనే తిరుగుతూ ఉంటారంటారు రావు రమేష్. ఇక విజయ్ భార్య సంగీత విడాకులు కోరితే కొడుకు జాసన్ సంజయ్ తండ్రికి షాక్ ఇచ్చాడు. తండ్రి కొడుకుల మధ్య ఎలాంటి వార్ నడుస్తుందో చూసేద్దామా? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదికి పైగా సమయం ఉందనగా విజయ్ పార్టీ పెట్టి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అదేంటో గాని దళపతి పొలిటికల్ కెరీర్ సజావుగా సాగడమే లేదు. టీవీకే చీఫ్ గా విజయ్ నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది చనిపోయారు. యాక్టర్ గా లాస్ట్ మూవీ అని చెప్పి నటించిన జననాయగన్ సెన్సార్ చిక్కుల్లో ఇరుక్కుపోయింది. ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియని పరిస్థితి. తమిళనాడు సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ విజయ్ ఇబ్బందుల్లో పడుతున్నాడు. నటితో విజయ్ కు ఉన్న వివాహేతర సంబంధం కారణంగా విడాకులు కోరుతూ భార్య సంగీత కోర్టులో పిటిషన్ వేసింది. రాజకీయ నడాకుడు త్రిషతో ఎఫ్ఐఆర్ బయటపెట్టి రచ్చ చేయగా భార్య ఆరోపణలకు బలం చేకూర్చింది. దీనికి తగ్గట్టు విజయ్ ఆ మధ్య ఓ ఈవెంట్ కు త్రిషతో కలిసి వెళ్లాడు. భార్యాభర్తల్లా వధూవరులను ఆశీర్వదించారు. ఒకటి తర్వాత మరొకటి అన్నట్లు విజయ్ పరువు తీసే ఎపిసోడ్స్ సీరియల్స్ లా తెరపైకొస్తున్నాయి. విడాకుల కేసులో విజయ్ కొడుకు, కూతురు తల్లికి అండగా నిలిచారు. కొత్త ఎపిసోడ్ లో కొడుకు జాసన్ సంజయ్ తండ్రి విజయ్ కు ట్విస్ట్ ఇచ్చేలా ఉన్నాడు. ఇప్పటికే ఇన్స్టాగ్రామ్ లో తండ్రిని అన్ఫాలో చేసిన న్యూస్ వైరల్ అయింది. జాసన్ విజయ్ లా హీరో కాకుండా మెగాఫోన్ పట్టి సందీప్ కిషన్ తో సిగ్మా అనే సినిమా తీస్తున్నాడు. తమిళనాడులో పేరు చివరన తండ్రి పేరు పెట్టుకోవడం కామన్. సిగ్మా టైటిల్స్ లో తండ్రి పేరును తీసేయాలని జాసన్ డిసైడ్ అయ్యాడంటూ కాలీవుడ్ లో కథనాలొస్తున్నాయి. ఇదే నిజమైతే విజయ్ పై వ్యతిరేకత బయట నుంచి కాకుండా ఇంట్లో నుంచే మొదలైనట్టే. కుబేర రిలీజ్ అయి ఏడాది కావస్తోంది. ఇంతవరకు శేఖర్ కమ్ముల ఎవరిని డైరెక్ట్ చేస్తున్నాడో క్లారిటీ లేదు. నానితో సినిమా ఉంటుందంటూ ప్రచారం జరిగిన హీరో మారిపోయారట. ఆల్రెడీ డైరెక్ట్ చేసిన హీరోతోనే వర్క్ చేయడానికి దర్శకుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. ఇంతకీ ఎవరా హీరో? శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన తొలి పాన్ ఇండియా మూవీ కుబేర తెలుగులో హిట్ అయినా తమిళంలో నిరాశపరిచింది. సినిమా రిలీజ్ అయి ఏడాది కావస్తోంది. నెక్స్ట్ మూవీ స్క్రిప్ట్ వర్క్ అయితే జరుగుతున్నా హీరో ఎవరో చెప్పలేదు. ఆ మధ్య నాని పేరు వినిపించినా ఈ ప్రాజెక్టు హోల్డ్ అయిందట. ప్రస్తుతం పారడైజ్ తో బిజీగా ఉన్న నాని ఓజీ ఫిల్మ్ సుజిత్ దర్శకత్వంలో బ్లడీ రోమియోలో నటించనున్నాడు. నేచురల్ స్టార్ ఇంకో ఏడాది పాటు బిజీ కావడంతో మరో హీరోని చూసుకున్నాడు శేఖర్ కమ్ముల. ఒక్కో సినిమాకు 3 ఏళ్లు తీసుకునే శేఖర్ కమ్ముల ఒకేసారి 2 స్క్రిప్ట్స్ రెడీ చేస్తున్నాడు. నాని ప్రాజెక్ట్ ఆలస్యం కావడంతో మరో కథను నాగ చైతన్యతో తీయాలనుకుంటున్నాడట. ఆల్రెడీ చైతు శేఖర్ కమ్ముల కాంబోలో వచ్చిన లవ్ స్టోరీ సూపర్ హిట్ అయింది. కరోనా టైంలో 50% ఆక్యుపెన్సీతో రిలీజ్ అయిన లవ్ స్టోరీ లాభాలు తీసుకొచ్చింది. కరోనా నిబంధనల రీత్యా థియేటర్లో 50% టికెట్లు మాత్రమే అమ్ముకునే ఛాన్స్ ఉంది. రెగ్యులర్ గా 100% టికెట్స్ ఇస్తే లవ్ స్టోరీ మంచి వసూలు రాబట్టేది.
2000 సంవత్సరంలో డాలర్ డ్రీమ్స్ తో డైరెక్టర్ గా పరిచయమైన ఈ సెన్సిబుల్ డైరెక్టర్ 25 ఏళ్లలో కేవలం 10 సినిమాలే తీశాడు. కుబేరా తర్వాత 2 కథలు రెడీ చేసుకుంటే ఇందులో డైరెక్టర్ కు బాగా కలిసొచ్చిన లవ్ స్టోరీ కూడా ఉందట. చైతుతో న్యూ ఏజ్డ్ లవ్ స్టోరీ తీస్తాడో, డిఫరెంట్ గా కథతో వస్తాడో చూడాలి మరి. ఆనంద్, గోదావరి, ఫిదా లవ్ స్టోరీతో సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శేఖర్ కమల మరోసారి ప్రేమ కథను రాసే పనిలో ఉన్నాడు. ఇక మరోసారి చేతుతోని తీస్తే మాత్రం శేఖర్ కమల అక్కినేని ఆస్థాన డైరెక్టర్ అయినట్టే లెక్క. సుమంత్తో గోదావరి, చేతుతో లవ్ స్టోరీ, నాగ్తో కుబేరా తర్వాత మరోసారి అక్కినేని హీరోను డైరెక్ట్ చేస్తాడేమో చూడాలి మరి.